హలో వెల్కమ్ టు 10 Max. స్క్రిప్ట్ సెలెక్షన్ లోనే కాదు తమ లుక్ విషయంలోనూ వేరియేషన్ చూపించేందుకు రెడీ అవుతున్నారు మన హీరోలు. కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. సూపర్ ఫిట్నెస్ లుక్ పై ఫోకస్ పెట్టిన హీరోలపై లెట్స్ హ్యావ్ ఎ లుక్. రాజమౌళి సినిమా కోసం ఓ రేంజ్ లో వర్కౌట్స్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటివరకు మజిల్స్ అండ్ సిక్స్ ప్యాక్ పై ఇంతలా వర్కౌట్ చేయని మహేష్ SSMB 29 ప్రాజెక్ట్ కోసం చెమటలు చిందించారు. నేనొక్కడినే తర్వాత అంతకు మించి వర్కౌట్స్ చేస్తున్న జక్కన్న సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. బాడీ మేకోవర్ విషయంలో ఇప్పటికే చాలా సార్లు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు ఎన్టీఆర్. యమదొంగతో మొదలైన తారక్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో పీక్స్ కి చేరింది అంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ 31 గా వస్తున్న ఈ సినిమా కోసం లీన్ లుక్ లోకి మారిన తారక్ అటు అభిమానుల్ని ఇటు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సినిమాకి లుక్ విషయంలోనే కాదు బాడీ మేకోవర్ లో వేరియేషన్స్ చూపించే అల్లు అర్జున్ అట్లీతో చేయబోయే తన 22వ సినిమా కోసం హాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో వర్కౌట్స్ స్టార్ట్ చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు. దీంతో అట్లీ సినిమాలో అల్లు అర్జున్ లుక్ అండ్ గెటప్ పై క్యూరియస్ గా ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. రంగస్థలం సినిమాతో గుబురు గడ్డంతో కనిపించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో చేస్తున్న పెద్ద సినిమా కోసం అంతకు మించిన ఊరమాసు లుక్ లోకి మారిపోయారు. లాంగ్ హెయిర్ అండ్ హెవీ బియర్డ్ తో రగ్డ్ లుక్ లో కనిపించే సాలిడ్ మస్కులర్ బాడీతో రామ్ చరణ్ కొట్టిన పెద్ద ఫస్ట్ షాట్ కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ సినిమా బాహుబలిగా సలార్, కల్కి సినిమాల్లో డిఫరెంట్ లుక్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ కోసం స్లిమ్ లుక్ లోకి వచ్చేశారు. పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలోని ప్రభాస్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండడం డార్లింగ్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. డైరెక్టర్ కార్తిక్ వర్మ దండుతో చేస్తున్న సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టారు నాగచైతన్య. మైథలాజికల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో NC-24 గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అరుణవ భట్టాచార్య అండ్ బిస్వజిత్ బసక్ జిమ్ ట్రైనర్స్ తో వర్కౌట్స్ చేసేందుకు రెడీ అయ్యారు నాగచైతన్య. మరి అభిమానుల్ని సర్ప్రైజ్ చేసేందుకు ఇంతలా వర్కౌట్స్ చేస్తున్న హీరోల కష్టానికి ఏ రేంజ్ సక్సెస్ దక్కుతుందో వెయిట్ అండ్ సీ. యంగ్ బ్యూటీ శ్రీలీల పెళ్లిపీటలు ఎక్కబోతుందనే న్యూస్ నెట్టింటా వైరల్ అవుతోంది. సక్సెస్ రేట్ తక్కువ ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉండే శ్రీలీలపై పెళ్లి వార్తలు రావడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. అసలు ఉన్నపలంగా శ్రీలీల పెళ్లి టాపిక్ గురించి ఎందుకంత చర్చ జరుగుతుంది? ఈ వైరల్ న్యూస్ లో నిజముందా? చేసిన సినిమాల్లో హిట్ లిస్ట్ తక్కువగా ఉన్న క్రేజీ ఆఫర్స్ తో కెరియర్ ను జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తోంది హీరోయిన్ శ్రీలీల. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మాస్ జాతర సినిమాలు చేస్తున్న శ్రీలీల బాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్ లో వస్తున్న సినిమాతో నార్త్ లో అడుగు పెట్టబోతోంది ఈ బ్యూటీ. ఇలా క్షణం తీరిక లేకుండా ఫుల్ సినిమాలతో కెరియర్ లీడ్ చేస్తున్న శ్రీలీల త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందనే వైరల్ న్యూస్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఉన్నట్టుండి శ్రీలీల పెళ్లి టాపిక్ తెరపైకి రావడానికి మెయిన్ రీజన్ ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన వీడియో అండ్ ఫోటోలు. శ్రీలీల చెంపకు పసుపు రాస్తూ తనని ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసిన ఈ యంగ్ బ్యూటీ వాటికి బిగ్ డే కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ గా ఇచ్చింది. అంతేకాదు పూర్తి వివరాలు త్వరలోనే చెప్తాను అని పోస్ట్ చేసింది శ్రీలీల. ఇది చూసిన వారంతా శ్రీలీలకి ఎంగేజ్మెంట్ అయిపోయిందా, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందా అని కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోల్ని తెగ వైరల్ చేస్తున్నారు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అయిన శ్రీలీల బర్త్డే నెక్స్ట్ మంత్ లో ఉంది. జూన్ 14th బర్త్డే అయితే శ్రీలీల పుట్టిన తిథి ప్రకారం ఈ శుక్రవారమే ఆమె పుట్టినరోజు. ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో సంప్రదాయబద్ధంగా శ్రీలీల బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి ఏడాది సెలబ్రేషన్స్ చేసుకోవడం శ్రీలీలకి అలవాటే. ఈ విషయాలన్నీ తెలియక నెటిజన్స్ శ్రీలీల ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా పెళ్లిపీటలు ఎక్కేస్తోందని ఇన్స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోల్ని ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలుగా వైరల్ చేయడంతో శ్రీలీల పెళ్లి టాపిక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. సినిమా రేంజ్ పాన్ ఇండియా రేంజ్ కి ఎదగడంతో సరికొత్త కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ఒక ఇండస్ట్రీకి చెందిన హీరోలు వేరే ఇండస్ట్రీ డైరెక్టర్స్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ స్టార్ హీరో సౌత్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారనే న్యూస్
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ త్వరలో వార్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఒక సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత హృతిక్ చేయబోయే సినిమా పైన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస పాన్ ఇండియా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో హృతిక్ సినిమా ఫిక్స్ అయింది. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరే ఉంటారా అనే చర్చ జరుగుతున్న టైంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తెరపైకి రావడంతో హృతిక్ హోంబలే ప్రాజెక్ట్ పై నేషనల్ వైడ్ బజ్ స్టార్ట్ అయింది. హృతిక్ రోషన్ తో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కిరగందూర్. ఈ సినిమాని మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది. నిజానికి పృథ్వీరాజ్ కి హోంబలే ఫిల్మ్స్ మధ్య మంచి రిలేషన్ ఉంది. ఈ బ్యానర్ లో తెరకెక్కిన ప్రభాస్ సలార్ సినిమాలో నటించారు పృథ్వీరాజ్. త్వరలోనే సలార్ 2 రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఇక ఇప్పుడు హృతిక్ హోంబలే సినిమాకి డైరెక్టర్ గా పృథ్వీరాజ్ పేరు తెరపైకి రావడంతో ఈ న్యూస్ నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు జనాలు. హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన KGF చాప్టర్ 1, 2, సలార్, కాంతారా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. అలాగే పృథ్వీరాజ్ డైరెక్షన్ లో వచ్చిన లూసిఫర్, బ్రోడాడీ, లూసిఫర్ కి సీక్వెల్ గా వచ్చిన L2, ఎంపురాన్ సినిమాలు భారీ సక్సెస్ సాధించాయి. సక్సెస్ లో ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న హోంబలే ఫిల్మ్స్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ కాంబినేషన్ లో హృతిక్ రోషన్ సినిమా వస్తే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా అంటున్నారు ఆడియన్స్. కన్నడ సంఘాలు తగ్ లైఫ్ సినిమాకి బిగ్ షాక్ ఇచ్చాయి. కమల్ తగ్ లైఫ్ సినిమాని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ బ్యాన్ చేసింది. కన్నడ భాషపై లోకనాయకుడు చేసిన కామెంట్స్ బిగ్ కాంట్రవర్సీకి తెరలేపాయి. సారీ చెప్తేనే సినిమా రిలీజ్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. మరి ఈ ఇబ్బందుల నుంచి కమల్ హాసన్ తగ్ లైఫ్ బయటపడుతుందా? సారీపై కమల్ రియాక్షన్ ఏంటి? మణిరత్నం కాంబినేషన్ లో కమల్ హాసన్ నటించిన సినిమా థగ్ లైఫ్ దాదాపు 3 డికేడ్స్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు కమల్ హాసన్. అలా కర్ణాటకలో చేసిన థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారితీశాయి. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందన్న లోక నాయకుడి కామెంట్స్ పై ఫైర్ అయ్యారు కన్నడిగులు. సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే తాను చేసిన కామెంట్స్ కి సారీ చెప్పేందుకు కమల్ హాసన్ నిరాకరించారు. తన కామెంట్స్ తప్పు అనిపిస్తే నిజంగానే క్షమాపణలు చెప్పేవాడినని తనని తాను సమర్థించుకున్నారు. తనకు గతంలో బెదిరింపులొచ్చాయని, అయినా వాటన్నింటిని మించి ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందన్నారు కమల్. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ పట్ల తనకున్న ప్రేమని చెప్పుకొచ్చారు కమల్ హాసన్. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న థగ్ లైఫ్ కి కన్నడలో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తుందంటున్నారు ఆడియన్స్. నాయకుడు తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గ్యాంగ్స్టర్ రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో షింబు, త్రిష, అభిరామి కీలక రోల్స్ చేశారు. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 5న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇటువంటి సమయంలో కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్ సినిమాపై భారీ ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. మరి చూడాలి, కమల్ హాసన్ సారీ చెప్పి తన థగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో రిలీజ్ అయ్యేలా చేస్తారో లేదో. ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తి చేసుకున్న చిరు అనిల్ ప్రాజెక్ట్ త్వరలోనే కుబేరా నుంచి సెకండ్ సింగిల్. ట్రెండింగ్ లో మిరాయి టీజర్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగా 157 గా తెరకెక్కుతున్న చిరు అనిల్ రావిపూడే సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. హరిహర వీరమల్లు నుంచి రిలీజ్ అయిన తారా తారా సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా జూన్ 12న ఆడియన్స్ ముందుకొస్తోంది. కుబేరా నుంచి జూన్ 2న సెకండ్ లిరికల్ రాబోతోంది. మనీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 20న థియేటర్స్ లోకి వస్తోంది. నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ హీరోయిన్లుగా నటిస్తోన్న మేఘాలు చెప్పిన ప్రేమ కథ టీజర్ రిలీజ్ అయింది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరో నవీన్ చంద్ర విడుదల చేసిన యముడు టీజర్ ఆకట్టుకుంటుంది. జగన్నాథ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్ కొత్త బ్యానర్ లోగో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. త్వరలో ఈ బ్యానర్ పై ఓ భారీ సినిమా ప్రారంభం కానుంది. ఇది 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.